హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మనం చూసుకున్నట్టయితే బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది. 6 కత్తిపోట్లు పొడిచారు. 2 కత్తిపోట్లు చాలా లోతుకు దిగి ఒకటి స్పైన్ కి చాలా దగ్గరలో దిగింది. అసలు ఖాన్ల మీద ఎందుకు దాడి జరుగుతుంది? సో ఆ విషయం మనతో మాట్లాడడానికి నట్టి కుమార్ గారితో ఉన్నాం. సో నట్టి కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీకు తెలిసే ఉంటుంది సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది. అసలు ఎవరు చేసి ఉంటారు సార్? ఎందుకు జరిగింది దాడి? అంటే దీని దాడిది అసలు హై సెక్యూరిటీ జోన్ అది. అవును, హై సెక్యూరిటీ జోన్ వెరీ తొందరగా పెట్రోలింగ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ పెట్రోలింగ్ ఉంటుంది. అవును, నిఘా వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. అవును. కాకపోతే మొత్తం టోటల్ గా అక్కడ సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా అదే లైన్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అవును, అయితే లాస్ట్ టైము సల్మాన్ ఖాన్ దగ్గర జరిగినప్పుడు కూడా రెక్కీ నిర్వహించింది ఒకటి జరిగింది. అవును. మళ్ళా అక్కడ ఒక మనిషి దొరకడం జరిగింది. Yes. మళ్ళా అలాగే అక్కడ ఒక ఎన్సీపీ నేత కూడా చనిపోయాడు. అవును. ఇవన్నీ పక్కన పెడితే అసలు 7 అంతస్తుల లోనికి వెళ్ళి Hmm. ఆ వ్యక్తి ఎలా ఆయన మీద కత్తిపోట్లు పోడ్చాడు Yes. అనే దానికి మనం చాలా 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 వెరీ సీరియస్ గా తీసుకోవాలి. అవునవును సార్. అవును. ఎందుకంటే ఒక దొంగకి అవసరం ఉండదు, Hmm. ఒక దొంగ అయితే కాదు. కాదు కాదు. ఆయన్ని ఆల్రెడీ బిఫోర్ టైం ఆయన మీద ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన చంపేస్తామని చెప్పారు. Hmm. అది ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓహో. ఆ కంప్లైంట్ ని పోలీసులు వారు బేఖాతా చేశారు. Hmm. నెంబర్ టూ ఇంకోటి అంటే అలాగే అక్కడ పెట్రోలింగ్ ఏమైంది రాత్రి 3 గంటల 4 గంటలకి. అక్కడ కింద సెక్యూరిటీ ఏమయ్యారు, ఆ మొత్తం టోటల్ గా సీసీ కెమెరాలు ఏమయ్యాయి, అవును. అలారం ఏమైంది. మామూలుగా సెక్యూరిటీ జోన్ లో ఎలాగుంటుందంటే ఎవ్రీ టైమ్ ఈజ్ మానిటరింగ్ ఇస్ కెమెరాస్. అవును అవును. మానిటరింగ్ కెమెరాస్ చేస్తుంటారు. ఎవరెవరు వెళ్తున్నారు నైట్ డ్యూటీ కూడా మానిటరింగ్ ఉండి కెమెరాస్ చేస్తారు, సెక్యూరిటీ yes, చేస్తారు. yes. ఎందుకంటే కొంచెం హై సెక్యూరిటీ జోన్ కాబట్టి, అవును. వివిఐపి భద్రత కాబట్టి మనం సెక్యూరిటీస్ కంపల్సరీ. మరి అవన్నీ ఏమయ్యాయి? అదే మరి అది కాదు, బొంబాయిలో మనం టోటల్ గా పోలీస్ వ్యవస్థకి మనం టోటల్ గా బీజేపీ అంటే మనం దేశాన్ని కాపాడే బీజేపీ అవును. ఇవన్నిటికి ఏ సమాధానం చెప్తారు? అదే కదా మరి. ఫడ్నవీస్ గారు ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా. మరి సిఎస్ షిండే గారి టైం షిండే గారి టైంలో ఎన్సీపీ నేత చనిపోయాడు. అవును. ఇలా సైఫ్ అలీ ఖాన్ మీద, సల్మాన్ ఖాన్ మీద, షారుఖ్ ఖాన్ మీద ఆరోపణలు వచ్చేటప్పుడు కానీ, ఈ జరిగేటప్పుడు కానీ వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి? అదే కదా. దాన్ని ఎందుకు మనం సీరియస్ గా తీసుకోవట్లేదు అమిత్ షా గారు? ఎందుకు మహారాష్ట్ర పోలీసులు దాని మీద సీరియస్ గా అటాక్ చేయట్లేదు? అవును. ఈ రోజు సైఫ్ అలీ ఖాన్ మీద ఆయన గారి మీద ఆల్రెడీ ఉంది అని తెలిసిన తర్వాత కూడా భద్రత ఎందుకు కల్పించలేదు? అక్కడ అంత సెక్యూరిటీ ఉండి కూడా ఎలా కళ్ళు కప్పుకొని వెళ్ళి లోనకి వెళ్ళి ఇంట్లో 6 పోట్లు పొచ్చి ఆఖరి ప్రాణాపాయ పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి అవును. ఎందుకు వచ్చారనేది ఎంక్వైరీ చేయాల్సిన, పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. అవును. ఎందుకంటే దీంట్లో కుట్రకోణమే దాగి ఉంది తప్ప అవును. ఆ మర్డర్ చేయడానికే వచ్చాడని అనుమానం కనబడుతుంది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా దొంగతనంకి వచ్చి 6 పోట్లు పొడిచి ఇల్లే అంత పని అయితే కదా, ఏ దొంగతనం జరగలేదు అక్కడ, అవును. ఏ వస్తువు పోలేదు అక్కడ. పోలేదు. కనుక అక్కడ దొంగతనం కాదు, ఏదో సంథింగ్ సైఫ్ అలీ ఖాన్ గారిని చంపడానికి వచ్చినట్టు అవును. మనకు ఆధారాలు కనబడుతున్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడటానికి లేదు. కనుక ఆయన బాగుండాలని, ఆయన ఫ్యామిలీ మనం బాగుండాలని, ఆయన మళ్ళా సినిమాలో త్వరగా కోలుకోవాలని మనం అనుకుంటాం. పోలీసులు వారు సీరియస్ గా యాక్షన్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేసి విఐపి జోన్లకి, వివిఐపి జోన్లకి మీకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే సామాన్య ప్రజలకు నడి రోడ్డు మీద మీరు ఏం సెక్యూరిటీ ఇస్తారు, ఏం సెక్యూరిటీగా మీరు కాపాడగలుగుతారు అనేది ఇస్ బీజేపీ గవర్నమెంట్ ని, అక్కడ డీజీపీ గారిని సూటిగా అడుగుతున్న ప్రశ్న. యాజ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, యాజ్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ గా నేను అడుగుతుంది ఏంటంటే, మనం మా సినిమా వాళ్ళకి మీరు భద్రత కల్పించలేము అంటే ఇంకా సపరేట్ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాం. అంతే కదా సార్. అంతే చెప్పండి, కల్పించలేము భద్రత అని. అవును. అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ వచ్చి బౌన్సర్లు పెట్టుకుంటే పోలీసులు అంటున్నారు మీ బౌన్సర్లు ఎందుకు పెట్టుకొని కొడుతున్నారు అంటున్నారు. తప్పులేదు. ఈ సెక్యూరిటీ, ఈ సైఫ్ అలీ ఖాన్ గారి భద్రత వ్యవహారంలో ఇక్కడ సెక్యూరిటీ మన బౌన్సర్లు కానీ ఇక్కడ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడంలో తప్పులేదేమో అనిపిస్తుంది. అంతే కదా. ఎందుకంటే పోలీసులు వైఫల్యం వచ్చినప్పుడు, ఈ రోజు ప్రాణం పోయే పరిస్థితికి వచ్చినప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోకపోతే ఎలా? అవును సార్. ఓకే, అలాగని చెప్పి ఆ ప్రైవేట్ సెక్యూరిటీ రోడ్డు మీద తన్నిస్తారంటే కూడా చూస్తూ ఊరుకోరు. అంతే కదా. ప్రజలు ఊరుకోరు, ప్రజలతో అంతారు పట్టుకొని. కాకపోతే ప్రజల్ని ఏంటంటే మీరు మిమ్మల్ని కాపాడటానికి ఆ సెక్యూరిటీ పనిచేయాలి తప్ప వాళ్ళని మీరు రోడ్డు మీద జనాలు మిమ్మల్ని సినిమా చూసే జనాలు తనమని వాళ్ళని వంశకాలపోద్దు. అవును. అవును సార్. అంటే మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళకి అందరికీ అర్థమైంది. చెప్పారు, అర్థమైంది కదా. నేనేమంటున్నానంటే సైఫ్ అలీ ఖాన్ గారిని ఆయన అంత జోన్లో కూడా ఆయన మీద అటాక్ జరిగింది అంటే ఇది రెక్కి నిర్వహించి ఇది అక్కడ ఎవరో కొంతమంది చేతులు
ద్వారానే జరిగి ఉండొచ్చు. అండ్ ఇంకొక ఎందుకంటే విషయం సెక్యూరిటీ అనేది డొల్ల కనబడుతుంది. ఎస్ సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదేదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిన రోజు కరీనా కపూర్ ఇంట్లో లేదు. సోనం కపూర్ వాళ్ళ ఇంట్లో గర్ల్స్ నైట్ అని చెప్పేసి పార్టీ చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది ఒక 10 అవర్స్ బ్యాక్. సో, ఆ స్టోరీ పెట్టడం అండ్ ఈ మన ఇప్పుడు కరీనా కపూర్ ఇంట్లో లేకపోవడం, ఈ దాడి జరగడం. అంటే ఏమైనా ఇంటర్‌లింక్ ఉందా? అంటే కరీనా కపూర్ ఏమైనా ప్లాన్ చేయవచ్చు అనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అటు అయ్యన్నీ మనం ఆలోచించుకోవాలి. సార్. అంటే అదే టైంలో భార్య ఇంట్లో లేకపోవడం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్తే ఓకే. వాళ్ళు ఆటోమేటిక్ గా బొంబాయి థింగ్స్ అంటే నైట్ పార్టీస్ ఉంటాయి. నైట్ పార్టీస్, కిట్టి పార్టీస్ ఇవన్నీ కూడా కపూర్ ఫ్యామిలీ కానీ కార్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళంతా రెగ్యులర్ గా వాళ్ళు రాత్రి నైట్ లేట్ పార్టీస్ అంటారు. వాళ్ళు లెగడం ఉదయం షూటింగ్ 12 గంటలకి, కానీ రాత్రి మాత్రం తెల్లవారు 4-5 అవుతుంది. లేట్ పార్టీస్ ముంబై. ఇది ముంబై ఇస్ కామన్. ఈ రోజు కాదు, మనం పుట్టక ముందు నుంచి అక్కడ అది కల్చరల్ లాంటిది. కనుక మనం వాటి కోసం మనం సీరియస్ గా తీసుకొస్తాం అవసరం లేదు. కానీ వెరీ ఆపర్చునిటీ ఏంటంటే ఆయన మీద అటాక్ జరగడం అనేది అన్యాయం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బిష్నోయ్ ఉన్నాడు, డాన్ బిష్నోయ్. సో డాన్ బిష్నోయ్ అంతకుముందు సల్మాన్ ఖాన్ మీద అటాక్ చేసిండు. సో ఇప్పుడు మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ మీద చేసిండు. అంటే ఈ ఖాన్స్ మీదనే చేయాలని ఆయన చేశాడు మీకు అంటే ఖాన్స్ మీదనే జరుగుతున్న సరికి అనుమానాలు అవే రేకెత్తుతున్నాయి కదా సార్. తప్పు. ఓకే. ఆయన దానికి ఆన్సర్ చెప్పాడు. దేనికోసం ఆయన మొత్తం టోటల్ గా వాళ్ళ కులదైవమైన కృష్ణుడు ఏదో ఒక జంతువులు లేడీ అదే ఏదో సంథింగ్ వాళ్ళ దైవం అనే దాని మీద జరిగింది, కానీ అందుకే అటాక్ చేసామని చెప్పారు వాళ్ళు. దీనికి ఇక్కడ ఏంటి అనేది జరగలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అవ్వలేనప్పుడు మనం ఎప్పుడు కూడా నిర్ధారణకు రాకూడదు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దొంగతనం అని కొంతమంది అనుకుంటున్నారు. కాదు, నేనంటే నా అనుమానం ఏంటి, దొంగతనం కాదు, ఇది అటాక్ కావాలని అటాక్ జరిగిందని నేను అనుకుంటాను. అవును, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ కూడా వచ్చినట్టు విజువల్స్ లేవు. అదే అనుకుంటాను. అంటే అంత ప్లానింగ్ ఎవరో తెలిసిందే కావాలని దగ్గరుండి సపోర్ట్ కొంతమంది చేశారు. ఆల్రెడీ ముందే రెక్కి చేసి ఉండొచ్చు, సపోర్ట్ చేశారు, త్వరలోనే బయటకు వస్తాయి. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా, ఈ దాడులని వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే సామాన్య ప్రజలే బయట తిరగలేని పరిస్థితికి వస్తుంది కదా సార్. అంటే సామాన్య ప్రజలు బయట తిరగలేని పరిస్థితికి వస్తుంది అంటే ఇప్పుడు అదే నేను అంటున్నాను, హై సెక్యూరిటీ జోన్కే మనం ఇవ్వకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అదే చెప్పి సామాన్య ప్రజలు ప్రజలే కాపాడుకుంటున్నారు. పోలీసులు కాదు, పోలీసుల వైపు వాళ్ళు కూడా మళ్ళీ మనుషులే. కాకపోతే ఏంటంటే హై సెక్యూరిటీ జోన్ లో పెట్రోలింగ్ ఎవ్రీ టైమ్ ఇస్ కంటిన్యూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మనకు అక్కడ అంబానీ గారి మన ముఖేష్ అంబానీ గారిది కూడా మనకు 2 సార్లు రెక్కి నిర్వహించారు, అవన్నీ జరిగాయని చెప్పి విన్నాం. అక్కడ నేను వెళ్తే వెరీ హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే పోలీసులు చాలా పగడబందీగా నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా చాలా గట్టిగా ఉండాలా. మరి అది అక్కడ దాంట్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు ఇంటర్ఫియర్ కాకూడదు. ఇన్వెస్టిగేషన్ స్టార్టెడ్, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే సార్, ఖచ్చితంగా సార్.